అంటే కూటమి గవర్నమెంట్ వచ్చింది కదా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు, లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ని పట్టించుకోవట్లేదు, స్టూడెంట్స్కి ఇన్ టైంలో వేయాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ వేయట్లేదని చెప్పి అయితే బయట ఒక చర్చ జరుగుతుంది. వైసీపీ వాళ్ళు కూడా దానికి సంబంధించి విద్యార్థుల తరఫున అంటే బయట ధర్నాలు రాస్తారోకులు చేస్తున్నారు. సో ఏంటి వాస్తవంగా ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో? అసలు స్టూడెంట్స్కి ఫీజు రియంబర్స్మెంట్ వేస్తున్నారా లేదా ఈ గవర్నమెంట్ అంటే ఏం చెప్తావు? వేస్తున్నారు సార్. ఈ ఇయర్ ఏంటంటే మా అకౌంట్స్లో కాకుండా డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్స్లోనే మా ఫీజు రియంబర్స్మెంట్ అనేది వేస్తున్నారు. అంతా మంచిగానే జరుగుతుంది. అయితే ఇప్పటివరకు ఈ టర్మ్ వచ్చిన తర్వాత మీకు పెండింగ్ ఏం లేదు? పెండింగ్ ఏం లేదు సార్. ఇన్ టైంలోనే అన్ని మనీ వేసేసారు. మాకు కూడా ఏ ప్రాబ్లం లేదు. అంటే ఇన్ టైంలో మనీ అనేది పే చేయడం వల్ల, వేయడం వల్ల మీకు ఏ విధంగా ఉంటుంది, మంచి ఏ విధంగా జరుగుతుంది? అంటే ఇదివరకు అంటే వేస్తారా లేదా అని చెప్పి డౌట్తో ఉండేవాళ్ళం. ఇప్పుడు అదేం లేకుండా డైరెక్ట్గా కాలేజ్కి వేయడం వల్ల మాకే అంటే కాలేజ్లో ప్రెషర్ కూడా ఏం లేకుండా మాకు ఫ్రీగా ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఈ టైంలో మీకు పేమెంట్స్ అనేది క్లియర్ చేస్తున్నారు కదా, సో ఏం చెప్తావు లోకేష్ గారికి? ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆయన ఉన్నారు, ఏం చెప్తావు ఆయనకి? సార్ నిజంగా చాలా బాగా చేస్తున్నారు. అంతేకాకుండా మేము మాది గవర్నమెంట్ కాలేజ్. మొన్న మా గవర్నమెంట్ కాలేజ్ తరపున ఒక పాలిటెక్ ఫెస్ట్ జరిగింది. అప్పుడు కూడా మాతో వచ్చి స్టూడెంట్స్తో బాగా ఉన్నారు. మా ప్రాజెక్ట్స్ వింటాం కానీ అన్నీ బాగా చేశారు. ఎడ్యుకేషన్ మినిస్టర్గా సార్ బాగా చేస్తున్నారు, మాకు ఏ ప్రాబ్లం లేకుండా.